శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 5వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మరి ఈ వారం అంతా కూడా కుజుడు తృతీయ స్థానంలో సంచరిస్తూ జాతకుడికి విజయ అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఎటువంటి వ్యవహారాన్నైనా ఎవరి సహకారం లేకుండా స్వతంత్రంగానే దాన్ని సాధించుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా తృతీయంలో ఉన్నటువంటి కుజుడు అటు భాగ్యస్థానాన్ని రాజ్యస్థానాన్ని వీక్షించడం వల్ల జాతకుడు నూతన ఉద్యోగం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఈ వారం అంతా కూడా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి రావడం, మరి అవకాశాన్ని బట్టి ఒక దూర ప్రాంత ప్రయాణాలు లాంటిది కూడా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ వారం అంతా కూడా కుజుడు అటు క్రీడారంగం వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, స్వతంత్ర వృత్తిలో ఉన్నవారు, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి చాలా ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉన్నది. ఇక రవిగ్రహం 6వ స్థానంలో ఉండడం వల్ల జాతకుడు ప్రభుత్వ వ్యవహారాల్లో విజయం లభించే అవకాశం ఉన్నది. అలాగే మీకు పోలీస్ స్టేషన్లో కానీ కోర్టు వ్యవహారాలు కానీ ఏమైనా పెండింగ్ ఉన్నా, ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా అవి మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఈ వారంలో ఈ 6వ స్థానంలో బుధగ్రహ సంచారం, బుధుడు రవికి దగ్గరగా ఉండి కంబస్ట్ అవ్వడం వల్ల ఖచ్చితంగా దగ్గర బంధువులతో విరోధాలు వచ్చే అవకాశం ఉన్నది. అన్నదమ్ములు లాంటి వాళ్ళతో కానీ, మీరు ఎవరికన్నా ధనం ఇచ్చి ఉంటే వారితో కానీ ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో అది ప్రాబ్లమ్స్ రావడం, అది కోర్టు వరకు వెళ్ళే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా విజయ అవకాశాలు మీకే ఉన్నాయి, కానీ టెంపరీగా కొంత ఇబ్బంది అన్నది ఈ వారంలో సూచిస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా బ్లాంక్ చెక్కులు కానీ ఖాళీ ప్రో నోట్ల మీద సంతకం పెట్టినప్పుడు దానివల్ల మీకు కూడా ఇబ్బందులు రావచ్చు. అయితే ఇది టెంపరీ ప్రాబ్లమే కానీ శాశ్వత ప్రాబ్లం అయితే కాదు. అయితే శుక్రబలం మీకు అనుకూలంగా ఉంది. ఇంచుమించుగా మీకు ఈ వారం అంతా కూడా శుక్రుడు 7వ స్థానంలో సంచరించడం వల్ల అన్ని సౌకర్యాలు ఈ వారం మీకు కలుగుతాయి. ఏదో ఒక వినోద కార్యక్రమంలో కానీ వివాహ వేడుకలో కానీ పాల్గొనే అవకాశం ఉంది. ముఖ్యంగా వివాహ ప్రయత్నాల కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి శుక్రుని యొక్క ప్రభావం వల్ల ఆకర్షణ పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ఏదైనా పెళ్లి చూపులు లాంటివి ఏర్పాటు చేసుకున్నప్పుడు 100% మీకు ఒకరికొకరు పరస్పరం నచ్చడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా శుక్రునికి శనికి ఏర్పడినటువంటి కోణ దృష్టి, శని లాభస్థాన సంచారం, ఇవన్నీ కూడా నూతన ఉద్యోగ అవకాశాలు స్త్రీలకు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ ఉన్న ఉద్యోగాన్ని మారే అవకాశం అనేది అబ్బాయిలకి ఎక్కువగా అవకాశం చూపిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని అనుకూలంగా మీరు ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా బుధగ్రహం వక్రించి ఉండడం, ధనస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం, లాభస్థానంలో ఉన్నటువంటి శని, 2 గ్రహాలు వక్రించి ఉండడం వలన అటు ఏదో కారణం వల్ల కుటుంబానికి దూరంగా వెళ్ళవలసి ఉంటుంది. అలాగే వృత్తిపరంగా అధిక శ్రమ ఏర్పడుతూ ఉంటుంది. చేసిన పనినే పదే పదే చేయవలసి రావడం కానీ, అలాగే మీకు ఉన్నటువంటి పని గంటల కన్నా అదనపు పని గంటలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వృత్తిలో సహనంతో ఎంత కష్టమైనా ఓర్పుతో సహనంగా ఎదురు చూడాలి తప్ప కష్టపడి చేసుకుంటే మంచిది. ఏమాత్రం ఇబ్బంది పడినా తర్వాత అది మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. బట్ ఈ గ్రహాల పొజిషన్ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా రాహు 12వ స్థానంలో ఉండడం వల్ల మీకు వ్యసనాల మీద ఆసక్తి కలుగుతుంది. ఈజీ మనీ కొరకు కానీ ఏదన్నా ఫ్రీగా వస్తుందనో ఆశ పెట్టి మిమ్మల్ని ఏదో విధంగా మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా స్నేహితుల విషయంలో కానీ, పరిచయం లేని విషయంలో కానీ, ఆన్లైన్ విషయాల్లో చాలా వరకు నష్టం రాకుండా జాగ్రత్త వహించండి. ఎటువంటి ప్రలోభాలకి లొంగవద్దు, ఎటువంటి బలహీనత కూడా పడకుండా ఉంటే మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మరి ఈ వారంలో మరి ధనస్థానంలో ఉన్నటువంటి గురువు ఆర్థిక విజయాన్ని లభించే అవకాశం ఉంది. శుక్రబలం అనుకూలంగా ఉండడం వల్ల ప్రియమైన వారిని కలుసుకునే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని మనం పరిశీలించినప్పుడు మరి ఈ వారం ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా 6వ స్థానంలో రాస్యాధిపతి శుక్రగ్రహ సంచారం కొంతవరకు జాతకుడికి శత్రువులపై విజయాన్ని,
ఆర్థికపరమైన విజయాన్ని లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా రుణ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా ఉన్నటువంటి రుణాలని తీర్చివేసే ప్రయత్నం చేస్తారు. అయితే ముఖ్యంగా విరోధాలు కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా అది కాకుండా స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉంది. అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తారు. చాలా సందర్భాల్లో మీకు మీరే పోటీ అన్నట్టు మీ వల్ల మీ కుటుంబంలో సభ్యులతో, మీ ఆఫీసులో కానీ కార్యాలయంలో కానీ చేస్తున్నటువంటి ఉద్యోగులతో, సహ ఉద్యోగులతో అభిప్రాయ భేదాలు, విభేదాలు వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదన్నా ఆధిపత్య పోరులాగా అనిపిస్తూ ఉంటుంది. ఇది పెద్దగా సమస్య కాదు, కానీ ఒకరినొకరిని పరస్పరం నిందించుకొని దూషించుకునే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వారంలో ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ, మీ వృత్తిలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ ఎటువంటి ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఎంత గొప్ప సమస్య వచ్చినా కూడా దాన్ని సర్దుబాటు ధోరణిలో వెళ్తేనే మంచిది. చాలా వరకు ఈ వారంలో వివాహ ప్రయత్నాలు లాంటివి వాయిదా పడే అవకాశం ఉంది. కొన్ని పెళ్లి సంబంధాలు లాంటివి బాగా దగ్గరకు వచ్చి చివరి నిమిషంలో మిస్ అయ్యే ప్రయత్నం కూడా ఉంది. కాబట్టి ఏదైనా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. దాని తర్వాత ధనస్థానంలో కుజగ్రహ సంచారం కొంతవరకు సప్తమాధిపతి ధనస్థాన సంచారం చేయడం వల్ల జీవిత భాగస్వామి ద్వారా మీకు ఆర్థిక సహకారం అవకాశం ఉంది. అలాగే మీకు మీ జీవిత భాగస్వామి అన్ని విషయాల్లో కూడా చేదోడు వాదోడుగా ఉండి కుటుంబ అవసరాలకు తగిన ధనాన్ని సహకరించే అవకాశం ఉంటుంది. అలాగే భూములు, స్థిరాస్తులపైన ఆదాయం పెరుగుతుంది. అలాగే మీకు అన్నదమ్ముల వరుసలో ఉన్నవారు కానీ, బాగా మంచి ప్రాణ స్నేహితులు కానీ మీకు ఆర్థికపరంగా సహకరిస్తారు. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి కూడా చాలా వరకు మీకు వాళ్ళు సహాయపడతారు. అయితే వ్యయాధిపత్యం కూడా కుజుడికి రావడం వల్ల ఏదో కారణం వల్ల మీ కుటుంబంలో ఒకరు ఏదో కారణం వల్ల మీకు దూరం అవటం కానీ, దూర ప్రాంతం వెళ్ళటం కానీ, వాళ్ళకి ఏదైనా ఉద్యోగ అవకాశాలు రావడం వల్ల కుటుంబం నుంచి విడిపోవడం కానీ జరగవచ్చు. ఏదైనా ఆర్థిక సంబంధించిన విషయాల్లో, కుటుంబ విషయాల్లో కొంత మనస్పర్ధలు, లావాదేవీలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఆస్తి పంపకాల విషయంలో కానీ, కుటుంబ బాధ్యతలు పంచుకునే విషయంలో కొన్ని మనస్పర్ధలు కుటుంబ సభ్యుల మధ్య వచ్చే అవకాశం ఉంది. దానికి చాలా వరకు మీరు కూడా కారణం కావచ్చు. అంటే ఉన్నది ఉన్నట్టు యథార్థంగా మాట్లాడుతున్నారు మీరు అనుకున్నప్పుడు కూడా అది అవతల వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం వల్ల కొన్ని నిందలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదన్నా సామరస్యంగా రాజీ ధోరణిలోనే మాట్లాడితే మంచిది తప్ప ఏమాత్రం హార్ష్గా దురుసుగా మాట్లాడినా కూడా అది చాలా వరకు కుటుంబ విచ్ఛిన్నానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్ది జాగ్రత్తగా డీల్ చేసుకోవడం ఉత్తమమైన పద్ధతి. అయితే ఒక విషయంలో మాత్రం చాలా అద్భుత యోగం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి ఏర్పడడం జరిగింది. అదే ధనాధిపతిగా ఉన్నటువంటి పంచమాధిపతి బుధుడు, చతుర్థాధిపతి రవితో కలిసి పంచమ స్థానంలో ఏర్పడినటువంటి ఒక అద్భుత బుధాదిత్య యోగం, నిపుణ యోగం కూడా. ఈ కారణం వల్ల మీలో ఉన్నటువంటి నైపుణ్యం పెరుగుతుంది. అలాగే విద్యార్థులకి ఇది చాలా ఉత్తమ ఫలితాలు, ప్రభుత్వ అనుకూలత, ప్రభుత్వ స్కాలర్షిప్ లభించే అవకాశం ఉంది. అలాగే వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపార వృద్ధికి, కొత్త వ్యాపార ప్రారంభానికి, లేదంటే ఉన్న వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి ఇది చాలా వరకు మంచి సమయం. అలాగే మీ వ్యాపార అభివృద్ధికి కావాల్సినటువంటి రుణ సౌకర్యం కూడా ఈ సమయంలో లభించే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు మాత్రం స్పెక్యులేషన్ విషయంలో కానీ, ఈజీ మనీ విషయంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆశపడొద్దు. షేర్లో పెట్టుబడి పెట్టే విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్త వహించాలి తప్ప, జోదం, స్పెక్యులేషన్ లాంటివి తప్ప మిగతా వ్యాపార వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. దశమంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రగమనం పొందడం వల్ల వృత్తిలో చాలా ఎక్కువ పని గంటలు పని చేయవలసి ఉంటుంది. అలాగే చేసిన పని పదే పదే చేయవలసి ఉంటుంది. బట్ ఏదైనా ఇది ఒక క్రమశిక్షణతో ఒక ట్రైనింగ్ లాగా అనుకుంటే మీకు అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశం ఉంది. రాహు 11వ స్థాన సంచారం వల్ల విదేశంలో ఉన్నటువంటి మిత్రుల ద్వారా ఒక శుభవార్త ఈ వారం చివరిలో వినే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మరి ఈ వారం అంతా కూడా కుజుడు రాశి అందే సంచరించడం వల్ల జాతకుడు ప్రతి పని తొందరగా రియాక్ట్ అవుతుంటాడు, తొందరగా కోపానికి గురవుతుంటాడు, ఏ పనైనా తొందరగా పూర్తి చేయాలనే భావన కలిగి ఉంటుంది. ఒక విధంగా అతనిలో విజయ అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి. ఎవరి సహకారం లేకుండా శత్రువులపై విజయాన్ని సాధించడం కానీ, పోటీల్లో విజయం సాధించడం, ఇంటర్వ్యూలో సక్సెస్ సాధించడం 100% అనుకుంటుంది. అలాగే అతను వ్యాయామం చేయడం, రన్నింగ్ చేయడం, దేహాన్ని
అందంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నంలో మంచి ఎక్సర్సైజ్ లాంటివి చేస్తూ ఉంటాడు, చాలా ఉత్సాహంగా ఉంటాడు. అయితే ఇదే ప్రయత్నంలో అతి తొందర వల్ల శరీరానికి చిన్న చిన్న గాయాలు తగలొచ్చు. ముఖ్యంగా వంట చేస్తున్నటువంటి స్త్రీలో ఏదో చేయకాల్చుకోవడమో ఇలాంటి చిన్న చిన్న ప్రమాదాలు కూడా లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా కొద్దిగా జాగ్రత్తగా ప్రమాదకరమైన పనులు చేస్తున్నవారు ఉండడం మంచిది. అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ వారంలో చతుర్థ స్థానంలో బుధుడు ఉచ్చస్థానగతుడై రవితో కలిసి ఉండడం వలన ఒక బుధాదిత్య యోగం, ఒక నిపుణ యోగం, అలాగే భద్ర మహాపురుష యోగం అనే యోగాన్ని ఏర్పడడం వల్ల జాతకుడు తన సామర్థ్యాన్ని విపరీతంగా పెంచుకుంటాడు. వృత్తిలో తనకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకొని ఇంకా తన కొత్త నైపుణ్యంతో వృత్తిలో ప్రావీణ్యాన్ని సాధించే అవకాశం ఉంది. అలాగే ఫర్ ది సేమ్ టైం నూతన ఉపాధి అవకాశాల కొరకు, నూతన ఉద్యోగం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే చిన్న చిన్న వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు కొత్తగా వాళ్ళు వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు, ఉన్న వ్యాపారాన్ని ఆధునీకరించే అవకాశం కూడా ఉంటుంది. ఇది విద్యార్థులకి చాలా చక్కని అవకాశాన్ని ఇస్తూ ఉంటుంది అన్నమాట. బుధుడు రవి కలిసి ఉండడం వల్ల వాళ్ళు విద్యలో ప్రావీణ్యం సంపాదిస్తారు. ఎటువంటి సబ్జెక్ట్ అయినా బాగా అర్థం చేసుకొని దాంట్లో మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక మంచి యోగం. అలాగే జాతకుడు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి నూతన వాహనాన్ని కానీ నూతన గృహాన్ని కానీ ఈ వారంలో మీకు ఏర్పడే అవకాశం ఉంది. ఎలాగ మనకి అక్టోబర్ 3వ తారీఖు నుంచి మళ్ళీ మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఈ రాశివారు ఏదన్నా ఇల్లు మారాలనుకున్నా, వాహనం కొనాలన్నా, గృహం కొనుక్కోవాలన్నా నిర్భయంగా బ్రహ్మాండంగా కొనుక్కోవచ్చు. అలాగే శుక్రుని యొక్క స్థితి చాలా అనుకూలంగా ఉంది. పంచమ స్థానంలో స్వక్షేత్రగతుడైనటువంటి శుక్రుడు మరి ఈ రాశి వారికి వివాహ విషయంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. వివాహ సంబంధాల కొరకు, వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యువతీ యువకులకు వారికి నచ్చిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ కుదిరే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే ఏదన్నా లవ్ ట్రాక్లో ప్రేమ వ్యవహారంలో ఉన్నవాళ్ళు కూడా వివాహ విషయంలో ఒక అంగీకారానికి ఈ సమయంలో రావడం కూడా ఒక చక్కగా ఈ శుక్రగ్రహ బలం, అలాగే కుజగ్రహ బలం, అలాగే బుధగ్రహం ఇవన్నీ కూడా మీరు ఒక విధంగా ధైర్యంతో మీ పెద్దవాళ్ళని ఒప్పించుకొని అటు ప్రేమ పెళ్లి చేసుకోవడానికి కూడా చాలా అనుకూలమైన స్థితి. దానికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు కూడా సంపూర్ణ ఆశీర్వాదాన్ని మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. సప్తమాధిపతి వ్యయస్థానంలో ఉండడం వల్ల వివాహ విషయంలో వివాహం తర్వాత మరి ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్ళి అక్కడ స్థిరపడడానికి కానీ, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవడానికి కానీ ఇది అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మరి దశమ స్థానాధిపతి గురువు కూడా 12లో ఉండడం, ఇవన్నీ జాతకుడు ఉద్యోగ మార్పు కొరకు చేసే ప్రయత్నాలు 100% సక్సెస్ అయితే. ఎవరైతే ఉన్నత విద్య కొరకు కానీ, ఏదైనా ఉద్యోగ ప్రయత్నం కొరకు కానీ, ఇతర రాష్ట్రం కానీ ఇతర దేశం కానీ వెళ్దామని ప్రయత్నం చేస్తున్న వారికి ఇది చక్కని అవకాశంగా మీకు ఏర్పడుతుంది. ముఖ్యంగా వృత్తికారకుడు శని వక్రించి శుక్రునితో ఏర్పడినటువంటి కోణ దృష్టి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ముఖ్యంగా ఎక్కువ ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి కళారంగంలో ఉన్నవారికి కానీ, ముఖ్యంగా ఎక్కువ మంది టీవీ యాంకరింగు, మీడియేటర్లు, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నవారికి ఇది ఒక మంచి అద్భుత అవకాశాలు వస్తాయి. వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ కూడా తగిన గుర్తింపు రావడం జరిగింది. సో ఏదేమైనా మిథున రాశి వారి జీవితం ఈ వారం నుంచి చాలా వరకు కొత్త టర్న్ తీసుకుంటుంది. కొత్త అవకాశాలు, కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతాయి అని పరిశీలించినప్పుడు ఈ వారంలో ముఖ్యంగా ఈ రాశి వారికి 3వ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం వల్ల జాతకుడు కొత్త మిత్రులు, స్నేహితులు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ అధికారుల సహకారం మీకు లభించే అవకాశం ఉంది. కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వారికి కానీ, కొత్త కార్యక్రమాలు చేపడదాం అనుకున్న వారికి ఇది అనుకూలమైనటువంటి సమయం. ముఖ్యంగా విద్యార్థులకి వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే వారు ఏదైనా పార్ట్ టైం జాబ్ కోసం ఎదుగుతూ ఉంటే ఈ వారంలో అది లభించే అవకాశం ఉన్నది. ముఖ్యంగా మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి ఉద్యోగంలో అభివృద్ధి,
కొంతవరకు వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు ఏదన్నా ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్లోకి మారదాం అనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా వరకు అనుకూలించే సమయం. సో ఏదైనా మీ యొక్క ప్రయత్నానికి మీ అధికారులు మీ స్నేహితులు కూడా సహకరించే అవకాశం ఉంది. కాబట్టి కొత్త కార్యక్రమాలు ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళు ఈ వారం నుంచి బ్రహ్మాండంగా మీ యొక్క కొత్తగా ప్రారంభించేదైనా ప్రారంభించుకోవచ్చు. అలాగే ముఖ్యంగా శుక్రుడు చతుర్థ స్థానంలో ఒక చక్కని యోగాన్ని ఇవ్వడం జరిగింది. అంటే లాభాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు చతుర్థ స్థానంలో సంచరించడం వల్ల మరి అతి సంవత్సరంకి ఒకసారి మళ్ళా ఈ రాశిలోకి ఈ శుక్రుడు వస్తూ ఉంటాడు. అందుకనే సాధారణంగా కర్కాటక రాశి వారు ఈ అటు ఇటుగా ఈ దసరా టైంలో వాళ్ళకి ఈ శుక్రుడు 4వ స్థానానికి రావడం వల్ల వాళ్ళకి ఖచ్చితంగా ఆ సమయంలో ఏదైనా కొత్త వస్తువులు కొనుక్కోవడం కానీ నూతన వాహనం గృహయోగం లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి మంచి విలువైన పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలు లాంటివి లభించడం, గృహాన్ని అందంగా అలంకరించుకోవడం, కొత్త వస్తువులు కొత్త గృహోపకరణాలు కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. ఎదటవారు ఇష్టపడే విధంగా మీ యొక్క మార్కెటింగ్ స్కిల్స్ కానీ అలాగే కొనుగోలు శక్తి కానీ చాలా ఎక్కువగా పెరిగితే ఖరీదైన వస్తువులు కొనాలనే మీ ఆలోచన ఈ వారంలో నెరవేరే అవకాశం ఉన్నది. అయితే ఒక విధంగా శని దృష్టి కూడా అంటే కోణ దృష్టి శుక్రుడి మీద పడడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు అంటే ఏదైనా ఖాళీగా ఉన్నవాళ్ళు కొత్త ఉద్యోగం ప్రయత్నం చేయొచ్చు. అలాగే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగంలోకి మారే అవకాశం కూడా ఈ రాశి వారికి ఈ వారంలో ఏర్పడే అవకాశం ఉంది. వీటన్నిటికన్నా చాలా బలంగా ఉన్నటువంటి గ్రహం గురుగ్రహం లాభస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా భాగ్యాధిపతి లాభస్థానంలో సంచరిస్తూ అతి త్వరలో వక్రగమనంలోకి వెళ్ళబోతున్నాడు గురువు లాభస్థానంలో ఉండడం వల్ల. అంటే గురువు వక్రగమనంలోకి వెళ్ళే ముందు అత్యంత బలవంతుడై తను ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి ఫలితాలు 100% ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి గురువు కారకత్వాలైనటువంటి సంతాన భాగ్యాన్ని అలాగే ధనాన్ని జ్ఞానాన్ని విజ్ఞానాన్ని కూడా జాతకుడికి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో జాతకుడు చేసుకున్నటువంటి పుణ్య ఫలితం అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా షష్టాధిపతి లాభస్థితి కాబట్టి ఉద్యోగంలో అభివృద్ధి ప్రమోషన్ లాంటిది కానీ కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ అలాగే మీకు ఏదైనా ధనం ఆగిపోయి ఉంటే అంటే ఉద్యోగరీత్యా ఆగిపోయి ఉండొచ్చు, ప్రమోషన్ ద్వారా ఆగిపోయి ఉండొచ్చు, ఏదైనా ఆగిపోయినటువంటి ధనం మీ చేతికి రావడం జరుగుతుంది. ముఖ్యంగా సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. అంటే మీరు కొద్దిగా పెద్దవారై ఉంటే మీ సంతానానికి ఒక ఉద్యోగం రావడం కానీ వారికి వివాహం నిర్ణయం అవడం కానీ మొత్తం మీద ఈ గురువు మంచి ఫలితాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ ఫలితం కొరకు మీరు కొద్దిపాటి ప్రయత్నంతో ఎక్కువ ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. అయితే అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు వక్రగమనంలో ఉండడం వల్ల చాలా వరకు చేయిదాకా వచ్చి చేయిజారిపోతుంటాయి. అలాగే మనకి ఏదో విధంగా ఎవరో వెనక నుండి మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, మనకు ఫలితాలు అందకుండా చేస్తున్నారు అన్న భావన కలిగే అవకాశం ఉంటుంది. సో ఏదైనా ప్రయత్నం మీరు నెమ్మదిగా ఎవరికి తెలియకుండా కామ్గా చేసుకుంటే బాగుంటుంది. అతిగా చేయడం వల్ల అతి హడావుడి వల్ల వచ్చిన అవకాశాలు వెనక్కిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా నిదానంగా వ్యవహరించి సమస్యల్ని సామరస్యంగా ప్రయత్నం చేసుకుంటే 100% పూర్తి సక్సెస్ గురుగ్రహ అనుగ్రహంతో ఈ వారం మీకు లభించే అవకాశం ఉంది. సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు మరి సింహరాశి వారికి అద్భుతమైనటువంటి ధనయోగాలు ఈ వారం ప్రత్యేకంగా ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా ధనస్థానంలో రవి బుధులు కలిసి ఉండడం వల్ల ఒకటేంటంటే ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. అయితే సింహరాశి వారికి అటు ధన లాభాధిపతి ఒకే గ్రహం అవటం వల్ల చాలా వరకు వీళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా అతివృష్టి అనావృష్టిలాగా జరుగుతుందన్నమాట. వస్తే డబ్బు విపరీతంగా వస్తుంది, లేదంటే చాలా టైట్ పొజిషన్లో ఏర్పడుతూ ఉంటుంది. అటువంటి బుధుడు ధనస్థానంలోకి ఉచ్చగతుడై ఉండడం వల్ల ఒక విధంగా చెప్పాలంటే ఫ్లో ఆఫ్ ఇన్కమ్ చాలా ధారాళంగా ధన సంపాదన ఈ వారంలో ఈ రాశి వారికి ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో బంధువులు ఎక్కువగా మీ కుటుంబాన్ని సందర్శిస్తారు. ఈ వారం అంతా కూడా అతిథులతో చాలా సందడిగా ఏదో ఒక పండగ వాతావరణం మీ గృహంలో ఉండడం జరుగుతుంది.
ఫర్ ది సేమ్ టైం ధన విషయంలో కూడా చాలా వరకు ఎక్కువ ధన వ్యయం అవుతుంది. రావడం అలాగే వస్తుంది, ఖర్చు కూడా అలాగే అవుతుంది. అలాగే మరి మీ కుటుంబంలో ఎవరో ఒకరికి సడన్గా ఈ వారంలో ఒక అనారోగ్య సమస్య రావడం వల్ల కుటుంబం అంతా కూడా కొద్దిగా ఆందోళన కలిగే అవకాశం ఉన్నది. సో అలాగే లాభస్థానంలో కుజగ్రహ సంచారం ఇది జాతకుడికి చాలా మానసిక ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే భూములు స్థిరాస్తులపై ఆదాయం పెరుగుతుంది. స్థిరాస్తులపై ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆస్తి పంపకాల్లో ఉన్నటువంటి లావాదేవీలు, అలాగే మీ భూమి ఇతరుల ఆధీనంలో ఉంటే అది మీ స్వాధీనంలోకి రావడం, దాని వలన మీకు రావాల్సిన ధనం కూడా ఈ వారంలో వచ్చే అవకాశం ఉంది. మరి ఈ సందర్భంలో మీకు రాజకీయ నాయకులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ సంపూర్ణంగా సహకరించే అవకాశం ఉంటుంది. సో అలాగే భాగ్యాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు జాతకుడికి విదేశ అవకాశాలు చాలా వరకు వస్తూ ఉంటాయి. అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రులు, మీ శ్రేయోభిలాషులు ఏదో విధంగా మీ స్నేహ సమాచారాన్ని, మీ క్షేమ సమాచారాన్ని తెలుసుకొని వాళ్ళు మీకు ఏ విధంగా సహాయపడగలమో ఆ విధంగా సహాయపడుతూ ఉంటారు. మొత్తం మీద కుజుడు లాభస్థానంలో ఉండడం వల్ల మీ చుట్టూ యువత ఉంటారు. అంటే ఈ సమయంలో ఎవరైతే సింహరాశిలో అటు రాజకీయ రంగంలో కానీ ప్రజాసేవా రంగంలో కానీ ఏదో ఒక సేవా కార్యక్రమంలో ఉన్నవారికి అందరూ సహకరించడం వల్ల మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ కూడా చాలా వరకు పెరిగే అవకాశం ఉంది. ఇది పక్కన పెడితే మరి దశమ స్థానంలో గురుగ్రహం తొందరలో వక్రగమనంలోకి రావడం వల్ల వృత్తిలో మార్పు కొరకు మీరు చేసే ప్రయత్నాలు 100% వచ్చే అవకాశం ఉంది. మీరు ఏదైనా పదవిని ఆశించి ప్రయత్నం చేస్తుంటే ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ లాంటిదో, ఒక ప్రభుత్వ పదవో, ఒక అధికార పదవి లాంటిది మీకు ఈ సందర్భంలో వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే జాతకుడు అదనపు ఆదాయం కొరకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయంలో ఫలించే అవకాశం ఉన్నది. అంటే గతంలో మీరు ఏదైనా ప్రయత్నం చేసి మధ్యలో ఆగిపోయి చివరికి ఏదో కారణంలో పెండింగ్ ఉంటే అది మళ్ళా ఇప్పుడు ప్రయత్నం చేయండి. అయితే మాత్రం బలమైనటువంటి శత్రువర్గం మీ చేతికి ఏది రాకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఏదైనా పదవి కొరకో ఏదైనా ఒక ఎసెట్ కొనే విషయంలోనూ ప్రయత్నం చేస్తుంటే కనీసం మీ యొక్క అనుచరులకు కానీ మీ చుట్టుపక్కల వారు ఎవరికి కూడా తెలియకుండానే ప్రయత్నం చేస్తే అది మీకు వస్తుంది తప్ప మీరు ఒక ప్రయత్నం చేస్తుంటే మీ శత్రువులు మీకు ఆ పదవి రాకుండా ఆ ప్రయత్నం జరగకుండా 100 రెట్లు ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా విజయం మీకే వస్తుంది. కానీ ఈ ఎనిమీస్ వల్ల మీ జీవితంలో చాలా సక్సెస్ని, చాలా అవకాశాలని మీరు కోల్పోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించి జాగ్రత్తగా వ్యవహరిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి అని పరిశీలించినప్పుడు కన్యా రాశి వారికి ఈ వారం మంచి ధనయోగాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రాధిపతి బుధుడు రాశిలో ప్రవేశించి రవితో కలిసి ఒక యోగం ఏర్పడడం వల్ల జాతకుడు వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది. స్వయం కృషితో తన అవకాశాలను పెంచుకునే ప్రయత్నం చేస్తాడు. నూతన అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మీరు ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కానీ బంధువుల రుణ సహకారంతో కానీ ఏదైనా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా వరకు అనుకూలించే సమయం. మీకు అన్ని విధాలు ఇది ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ ఆలోచనకి తగినటువంటి గుర్తింపు వస్తుంది. అలాగే మీ ఆలోచనలు తగు విధంగా అమలుపరిచే విధంగా ఈ వారంలో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. రవి ఉండడం వల్ల ఏమవుతుందంటే మీలో మానసిక ధైర్యం పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దానివల్ల చాలా ఉత్సాహంగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇంకా ముఖ్యంగా శుక్రుడు ఈ వారం అంతా కూడా ఇంచుమించుగా మీకు ధనస్థానంలో సంచరిస్తుంటాడు. ధనస్థానంలో భాగ్యాధిపతి సంచరించినప్పుడు కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రులు మీ కుటుంబాన్ని సందర్శిస్తారు. కుటుంబంలో ఏదైనా శుభకార్యం కానీ పూజా కార్యక్రమాలు కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ జరిగే అవకాశం ఉంది. సో అలాగే పెళ్లి చూపులకు సంబంధించిన కార్యక్రమాలు కానీ పెళ్లి విషయాల్లో సంప్రదింపులు కానీ అది మీకు కానీ మీ కుటుంబంలో ఒకరికి కానీ ఇటువంటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. శుభకార్యాల కొరకు చర్చిస్తారు. దాని కొరకు ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తారు. వ్యక్తిగతంగా మీరు కూడా ఎక్కువగా విందు వినోదాల్లో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇది కూడా ఓకే.
మరి కుజుడు దశమ స్థానంలో దిగ్బలుడై ఉండడం వల్ల జాతకుడు వృత్తిలో చాలా నిర్భయంగా ఎవరిని లెక్క చేయకుండా చాలా జాగ్రత్తగా పనిచేయడం మొదలెడుతుంటాడు. అయితే కొన్ని కారణాల వల్ల మీరు ఎంత కష్టపడినప్పుడు కూడా పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అలాగే ఇతరుల యొక్క ఈర్ష అసూయలకు గురవుతారు. అందువల్ల ఏదో విధంగా మిమ్మల్ని వృత్తిలో ఆ సీటు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొద్దిగా ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. సో ఇందువల్ల ఏంటంటే కామన్గా మీరు మరీ పట్టుదలకి పోకుండా వృత్తిలో కొద్దిగా రాజీ మార్గాన్ని వ్యవహరించడమే మంచిది. లేని పక్షంలో అది మొదటికే ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే అష్టమాధిపతి కుజుడు అవడం వల్ల దశమ స్థానంలో ఉండడం, తృతీయాధిపతి దశమ స్థానంలో ఉండడం, ఇవన్నీ కూడా వృత్తిలో ఒక గండాన్ని తెలియజేస్తున్నమాట వృత్తిలో. అందువలన సడన్గా జాబులో వచ్చే ఇబ్బందుల నుంచి మీరు తప్పించుకోవాలంటే సామరస్య ధోరణితో వెళ్ళాలి. ఎవరిని నొప్పించుకోకుండా మీ పని మీరు చేసుకుంటే ఉంటే మంచిది. దాని తర్వాత గురుబలం బాగుంది. గురువు భాగ్యస్థానంలో ఉంటూ మరి త్వరలో వక్రగమనం పొందడం వల్ల అత్యంత బలవంతుడై ఉన్నాడు. మరి అటువంటి గురువు రాశిని చూడటం వల్ల మీ యొక్క క్రమశిక్షణ పెరుగుతుంది, ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే మీ ఆలోచన ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. 100% ఈ వారంలో ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తారు. లేదంటే మీ యొక్క గురువులను కానీ తల్లిదండ్రులను కానీ కలుసుకొని వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకొని వారి సలహాలు తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. అలాగే శని భగవానుడు 6వ స్థానంలో వక్రించి ఉండడం వల్ల చాలా అదనపు బాధ్యతలు, ఎక్కువ వర్క్ చేయవలసి ఉంటుంది. అంటే ఎక్కువ గ్రహాలు 6, 10 స్థానాల మీద 2 శని కుజ గ్రహాలు ఉండడం వల్ల వృత్తిలో ఎక్కువ టెన్షన్ ఉంటుందన్నమాట. ఎంత పని చేసినా ఇంకా పని చేయాలనేటువంటి పెండింగ్ ఉండిపోతుంది. సరే దానికి తగిన గుర్తింపు రాకపోవడం, ఎక్కువ పని చేసి తక్కువ వేతనాన్ని, తక్కువ ఫలితాన్ని పొందే సూచనలు ఉన్నాయి. కాబట్టి అంటే ముందు దీని యొక్క ప్రభావం మీ మీద ఉంటుంది. వృత్తిలో మీరు ఏమాత్రం అంటే ముఖ్యంగా ఇది ప్రైవేట్ సంస్థల్లో జాబ్ చేస్తున్న వారు వృత్తిలో ఏమాత్రం అశ్రద్ధ పెట్టినా, ఏదో విధంగా అవాయిడ్ చేద్దామని ప్రయత్నం చేసినా మొత్తం ఉద్యోగంకే ఎసరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంత ఓర్పుగా వ్యవహరించండి. దీని ఫలితం తర్వాత ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి నూతన ఉద్యోగ అవకాశాలు, ఏదో ఒక శుభవార్త ఈ రాశివారు వినే అవకాశం ఉంది. సో ఏదైనా సప్తంలో ఉన్నటువంటి రాహు భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యల్ని మరింత పెద్దవి కాకుండా చూసుకునే విధంగా జాగ్రత్త పడవలసి ఉంటుంది. తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు ముఖ్యంగా ఈ వారం అంతా కూడా శుక్రుడు స్వక్షేత్రంలో సంచరించడం ఈ రాశి వారిలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. వారిలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడం వల్ల చక్కని అవకాశాలు ఈ వారంలో వీరికి రావడం జరుగుతుంటుంది. అంటే ఎక్కువగా ఈ తులారాశిలో సెలబ్రిటీ రంగానికి చెందిన వారు సినిమా, యూట్యూబ్, వీడియో, మీడియా రంగాల్లో ఎక్కువ మంది ఉంటారు. ఏదో ఒక రంగంలో గుర్తింపు ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి. అటువంటి వారి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ముఖ్యంగా రాశిలో శుక్రగ్రహ సంచారం వల్ల జాతకుడికి ఈ వారంలో నూతన వస్త్రలాభం, వాహన లాభం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలకి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. వారికి విదేశ అవకాశాలు కూడా ఈ సమయంలో చాలా బలంగా రావడం జరిగింది. అంటే పంచమ స్థానంలో ఉన్నటువంటి శనితో శుక్రునికి కోణ దృష్టి ఏర్పడినప్పుడు స్త్రీలకి గొప్ప అవకాశాలు, కళారంగంలో ఉన్న వాళ్ళకి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ వారంలో 2 గ్రహాలు వ్యయ స్థానంలో సంచరిస్తున్నాయి. ముఖ్యంగా భాగ్యాధిపతి శుక్రుడు 12వ స్థానంలో ఉచ్చస్థితికి రావడం వల్ల జాతకుడు పుణ్య కార్యక్రమాల యందు ఆసక్తి పెరుగుతుంది. ఏదో ఒక పుణ్య కార్యక్రమంలో పాల్గొంటాడు. విద్యార్థులు చదువు కొరకు ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది. అలాగే జాతకుడు దూర ప్రాంత ప్రయాణం కానీ, దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం ఉంటుంది. అంటే రవి ద్వాదశ స్థాన సంచారం వల్ల ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు, పన్నులు వగైరా చెల్లించవలసి ఉంటుంది. ఏదో విధంగా కుటుంబంలో పెద్దవారికి అనారోగ్య సమస్యల వల్ల వారి వైద్య ఖర్చుల నిమిత్తం కొంత ధనాన్ని వారి కొరకు కేటాయించవలసి ఉంటుంది. అలాగే కొంత సమయాన్ని కూడా వారి వరకు కేటాయించి వారికి ఏదైనా హాస్పిటల్లో చూపించడం కానీ, వైద్యం చేయించడం కానీ కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు ఈ వారంలో ఒక ఆధ్యాత్మిక గురువుని కలుసుకొని వారి యొక్క సహకారంతో మీ జీవిత గమనాన్ని మార్చుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇక భాగ్యస్థానంలో కుజ సంచారం
అంటే ధన సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నప్పుడు కుటుంబంలో ఒకరికి ఏదో విధమైన అభివృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి వృత్తిలో అభివృద్ధి కానీ విదేశ అవకాశాలు కానీ వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా భూములు స్థిరాస్తుల వల్ల కలిసి వస్తాయి. మీ పుట్టింటి వారి ద్వారా కానీ మీ తండ్రి గారి ద్వారా కానీ మీకు రావాల్సినటువంటి ఆస్తి అంటే మీ పేరున ఏమైనా రావాల్సి ఉంటే అది మీకు రావడం జరుగుతుంది. భూములపైన స్థిరాస్తులపైన ఆదాయం పెరుగుతుంది. వ్యక్తిగతంగా కుటుంబ ఆదాయం పెరగడం వల్ల కుటుంబంలో ఆస్తుల విలువ పెరగడం వల్ల వ్యక్తిగతంగా మీ యొక్క ప్రతిష్ట పెరిగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద కుజుడు కూడా మీకు మంచి భాగ్యస్థానంలో ఉండడం వల్ల భాగ్యాన్ని పుత్ర సంతానానికి అభివృద్ధినిస్తాడు. అలాగే మరి పుత్ర సంతానం కలిగే అవకాశం కూడా శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నవారికి కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మరి శని 5వ స్థానంలో ఉండడం వల్ల స్పెక్యులేషను, జోదం, అలాగే పేకాట, ఈజీ మనీ, పందాలు వాటి జోలికి వెళ్లకుండా నిజాయితీ మార్గంలోనే ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేయాలి తప్ప ఏమాత్రం ప్రలోభాలకి ఆశకి లొంగిన చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది. సాధారణంగా ఈ తులారాశి వారు ఏం చేస్తుంటారంటే ఒక పని ఎన్నిసార్లు నష్టం వచ్చినా పదే పదే ఆ పని చేయడం వల్ల మొత్తం పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు ఒకసారి మనకు ఆ పనిలో నష్టం కలిగింది అనుకున్నప్పుడు రెండోసారి ఖచ్చితంగా ఈ తులారాశి వారు ఆలోచించాలి తప్ప పదే పదే ఆ కార్యక్రమం చేయడం వల్ల పూర్తిగా నాశనం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి బలహీనతలకి వ్యసనాలకి లోను కావద్దు. మరి గురుగ్రహం అష్టమ స్థానంలో ఉండడం వలన నిగూఢంగా రహస్యంగా కొన్ని పొరపాట్లు చేయే విధంగా ప్రేరేపణ జరుగుతూ ఉంటుంది. 6వ స్థానంలో ఉన్నటువంటి రాహు కొంతమంది మిత్రుల సహకారంతో ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నిజాయితీ అయిన మార్గంలో వెళ్ళినప్పుడు 100% ఈ సక్సెస్ మీకు వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి అని పరిశీలించినప్పుడు ఒక విధంగా లాభస్థానంలోకి ఈ వారం అంతా కూడా బుధ రవి సంచారం ఒక విధంగా జాతకుడికి ప్రభుత్వ మూలక పథకాలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి. ఈ రాశిలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం బుధుడు ఉచ్చస్థానంలో ఉండడం వలన ఖచ్చితంగా ఈ వృశ్చిక రాశి వారు అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళు ఈ వారంలో నిరభ్యంతరంగా మీ కొత్త వ్యవహారాలు స్టార్ట్ చేయొచ్చు. దానికి ప్రభుత్వ సహకారం లభిస్తుంది. ఏదైనా ప్రభుత్వ బ్యాంకు ద్వారా రుణ ప్రయత్నం లభిస్తుంది. లేదా మీ తండ్రి గారు మీకన్నా మీ కుటుంబంలో పెద్దవారి సహకారంతో ఆర్థిక పరంగా సంపూర్ణ సహకారం లభిస్తుంది. అలాగే ఏదో విధంగా మీకు మీ యొక్క తెలివితేటలకు తగిన గుర్తింపు రావడం, అలాగే ఏదైనా వృత్తిలో మారదాం అనుకున్న వాళ్ళకి కూడా అవకాశం ఉంది. ముఖ్యంగా ఉన్న ఆదాయానికి అదనపు ఆదాయం సమకూరుతుంది. చక్కగా ఉంది, బాగుంది. అలాగే శుక్రుడు 12వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు జాతకుడు విలువైన వస్తువులు కొనే ప్రయత్నం చేస్తాడు. ముఖ్యంగా వాహన యోగం, అలాగే స్త్రీలకు బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు కలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ జాతకంలో మగవారైతే వారి భార్య కొరకు ఏదైనా విలువైన వస్తువులు సమకూర్చడం, బంగారు వస్తువులు కొనే అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలు కూడా వారి యొక్క సంతానం కొరకు ఈ విధంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. శుభకార్యాల కొరకు, విలువైన వస్తువుల కొరకు ఎక్కువ ధనాన్ని వెచ్చిస్తారు. అలాగే వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఈ వారంలో మీకు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా వివాహ సంబంధం కోసం ఎదురు చూస్తున్నటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఈ వారంలో ఒక నిర్ణయానికి రావచ్చు. ఎందుకంటే అతి త్వరలో 7వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం వక్రగమనంలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఈలోగానే మీ ప్రయత్నాలు చేసుకుంటే ఖచ్చితంగా కుదిరే అవకాశం ఉంది. దానికి శుక్రగ్రహ అనుగ్రహం కూడా ఉంది. అలాగే మీరు గతంలో ఏదైనా వివాహ సంబంధం అనుకొని ఏదో కారణం వల్ల ఆగిపోయి ఉంటే ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల మీ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఒక విధంగా ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంది. అంటే ధనాధిపతి 7ంలో ఉండడం, వక్రగమనంలోకి వెళ్ళడం వల్ల మీరు రుణం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు 100% ఫలిస్తాయి. అలాగే మరి ప్రేమ విషయంలో పరస్పరం మీరు గతంలో ప్రేమించి ఇష్టపడి పెళ్లి దాకా వచ్చి ఏదో కారణం వల్ల అది ఆగిపోయి ఉంటే, ఇంకా వారికి వివాహం జరగకుండా ఉంటే ఇంకొకసారి మీరు వారిని సంప్రదించి అసలు ఏం జరిగిందో వాస్తవం చెప్పడం వల్ల మళ్ళీ తిరిగి మీ ప్రేమ ఫలించడం కానీ అది వివాహం దాకా వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి అవమానమైన సిగ్గుపడకుండా ఏమాత్రం సంకోచం లేకుండా ప్రయత్నం చేయండి.
మీ మనసులో ఉన్నటువంటి వాంఛ నెరవేరుతుంది. అలాగే భార్యాభర్తలు కూడా ఎడబాటులో ఉన్న ఈ సమయంలో మీరు రాజీ మార్గం ద్వారా వారిని పరిచయం చేస్తే తిరిగి దూరమైనటువంటి భార్యాభర్తలు ఏకమయ్యే అవకాశం ఉన్నది. అంటే ముఖ్యంగా ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా చతుర్థంలో ఉన్నటువంటి శని భగవానుడు మనసుకి కష్టం కలిగించే వార్తలు వినవలసి వస్తుంది. ఏదో కారణం వల్ల మీరు ఏదైనా ఇతరుల యొక్క గృహంలో నివసించడం కానీ సదుపాయాలు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే అనుకోకుండా ఏదైనా విలేజ్ ప్రాంతం కానీ అటవీ ప్రాంతం కానీ సందర్శించడం కానీ కొద్ది రోజుల పాటు ఏదైనా ఆశ్రమంలోనో ఏదైనా ఒక అనాథ శరణాలయం లాంటి దాన్నో ఓల్డేజ్ హోమ్ లాంటి దాన్నో అలాంటి దాంట్లో కొన్నాళ్ళు ఉండే సూచనలు కూడా ఈ రాశి వారికి వారి వారి స్థాయిని బట్టి వారి వారి వయసును బట్టి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కూడా ఒక్కగా ఆలోచించండి. బట్ ఏదైనా కొంతవరకు ఈ రాశిలో ఉన్నటువంటి వారికి మనసుకి కష్టం కలిగించే వార్తలు వచ్చే అవకాశం ఉన్నాయి. బట్ మిగతా అన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఒక విధంగా రాజీ దూరంలో వెళ్తూ మనసు ప్రశాంతంగా ఉంటూ దైవం మీద భారం వేయడం వల్ల ఇటువంటి కష్టం కలగకుండా జరిగే అవకాశం ఉంది. ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం. మరి ధనుస్సు రాశి వారికి ఈ వారం అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి ధనయోగాలు రాజయోగాలు ఏర్పడడం జరిగింది. అందులో ముఖ్యంగా దశమ స్థానంలో భాగ్య రాజ్యాధిపతుల కలయిక. సో ఈ కారణం వల్ల జాతకుడికి రవి దశమస్థాన సంచారం వల్ల దిగ్బలుడై అవ్వటం వల్ల జాతకుడు వృత్తిలో చాలా సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది. ఎంత గొప్పవారినైనా తన యొక్క డామినేటెడ్ నేచర్తో డామినేట్ చేయడం కంట్రోల్ చేయడం జరుగుతుంది. మరి బుధుడు కూడా దశమ స్థానంలో ఉండడం వలన జాతకుడికి తన యొక్క ఆలోచన శక్తి జ్ఞాపక శక్తి విపరీతంగా పెరుగుతుంది. కొత్తగా ఆదాయ వనరుల కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇదే సమయంలో జాతకుడు ఏదన్నా అధిక అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిలో ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులకి వారి యొక్క జ్ఞాపక శక్తి పెరిగి వాళ్ళు విద్యలో బాగా రాణించడం, అలాగే మంచి గురువు లభించడం వల్ల ఆ గురువు సహకారంతో వారు అనుకున్నటువంటి విద్య సకాలంలో కంప్లీట్ చేయడం లాంటివి కూడా అద్భుతంగా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుతం జాతకుడికి ఉన్న ఆదాయంతో పాటు ఆదాయ వనరులు కొత్తవి ఏర్పడడం కానీ ఆదాయం పెరగడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఇక శుక్రుడు లాభస్థానంలో ఈ వారమంతా సంచరించడం వల్ల ముఖ్యంగా శత్రువులు మిత్రులుగా మారుతారు. అలాగే మీరు చేస్తున్నటువంటి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి వాళ్ళకి ఆదాయం రావడం కానీ వాళ్ళకైనా ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు రావడం జరిగే అవకాశం ఉంది. అలాగే అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు ఆర్థిక పరంగా మీ అభివృద్ధికి సహకరించే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఏదైనా శుక్రుడు లాభస్థానంలో ఉన్నప్పుడు జాతకుడికి చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు 100% ఫలిస్తాయి. ఇది ముఖ్యంగా స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏమైనా వివాహ ప్రయత్నాలు చేసినా పెళ్లి చూపులు లాంటివి ఏర్పాటు చేసినా అవి 100% సక్సెస్ అయ్యి తొందరగా ఒకరికొకరు నచ్చి తొందరగా ముహూర్తాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా కాలంగా మీ నుంచి విడిపోయి దూరంగా ఉన్నటువంటి మిత్రులు ఈ వారంలో మిమ్మల్ని కలుసుకుంటారు. అలాగే ఎక్కువగా ఈ వారంలో వివాహ వేడుకల్లోనూ విందు వినోదాల్లోనూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ ఎక్కువగా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా గురువు ఈ రాశి వారికి 6వ స్థానంలో సంచరిస్తూ అతి త్వరలో వక్ర గమనానికి వెళ్ళడం వల్ల చేపట్టే కార్యక్రమాల్లో ఎక్కువ విజయ అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే అధిక శ్రమ అనవసర వృధా ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతుంటాయి. చాలా వరకు ఈ వారంలో ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఇక కుజుడు 7వ స్థానంలో ఉండడం వల్ల మరి వివాహ విషయంలో ఉన్నటువంటి అపోహలు తొలగే అవకాశం ఉంది. ప్రేమ వివాహాలు చేసుకుందాం అనుకున్న వారికి ఒక విధంగా లైన్ క్లియర్ అవుతుంది. వాళ్ళు పరస్పరం ఒక అంగీకారానికి వచ్చి వివాహానికి కూడా ఒక ముహూర్తం లాంటిది నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా భార్యాభర్తల విషయంలో కానీ ప్రేమికుల విషయంలో కానీ ఏదైనా ఎఫైర్లో ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో ఇతరుల యొక్క ప్రమేయం లేకుండా చూసుకోవడం మంచిది. మీ ఇద్దరి మధ్య ఎటువంటి మనస్పర్ధలు వచ్చినా అది ఒకరికి ఒకరు పరస్పరం మాట్లాడుకొని దాన్ని సాల్వ్ చేసుకోవాలి తప్ప ఇతరుల మీ మధ్య
ఇన్వాల్వ్ చేయడం వల్ల 100% దానివల్ల చిన్న సమస్యలు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు భార్యాభర్తల మధ్య ఎటువంటి విభేదాలు రాకుండా జాగ్రత్త పడడం చెప్పుకోదగ్గ సూచన. అయితే వృత్తికారకుడు శని వక్రగమనంలో ఉండి శుక్రుడితో ఏర్పడినటువంటి కోణ దృష్టి ప్రభావం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఏదైనా పని మధ్యలో ఆగినప్పుడు మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల ఆ పని పూర్తయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా శని మిథున రాశిలో ఉన్నప్పుడు, అలాగే కుంభరాశిలో, అలాగే తులారాశిలో సంచరించేటప్పుడు ఏదైనా పనులు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాన్ని ఇస్తాయి. అలాగే ఏంటంటే 1-2 సార్లు ప్రయత్నం చేస్తే ఎక్కువ విజయ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. మకర రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు మరి మకర రాశి వారికి ఈ వారం భాగ్య రాజ్య స్థానాల్లో ఏర్పడినటువంటి అద్భుత రాజయోగాలు జాతకుడికి ఎక్కువ విజయ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జాతకుడు ఇబ్బంది పడుతున్నటువంటి ఏలినాటి శని నుంచి రిలీఫ్ పొందే విధంగా ఈ శుక్రగ్రహం దశమ స్థానంలో పంచమహాపురుష యోగాల్లో ఒకటైనటువంటి ఒక యోగాన్ని ఏర్పడడం వల్ల ముఖ్యంగా జాతకుడికి ధైర్యం పెరుగుతుంది. ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడతాడు. గృహంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవడం జరుగుతుంది. మరి ఈ వారంలో జాతకుడు ఏదైనా వాహనాన్ని కానీ ఏదైనా గృహంలో కావాల్సినటువంటి విలాస వస్తువులు, ఆధునిక సౌకర్యాలు ఏర్పరచుకునే అవకాశం ఉంది. ఈ శుక్రుడు వల్ల ఏర్పడినటువంటి మాలవ్య మహాపురుష యోగం అనే యోగం వల్ల జాతకుడికి భూములు, స్థిరాస్తుల ద్వారా లాభం కలుగుతుంది. సువర్ణ ఆభరణాలు లాంటివి సమకూరే అవకాశం ఉంటుంది. ఏదైనా ఈ వారం జాతకుడు ఎక్కువగా విలాసవంతమైనటువంటి జీవితం గడిపే అవకాశం ఉంది. ఎక్కువగా బంధుమిత్రులతో కలిసి ఏదైనా వివాహ వేడుకలో కానీ, వినోద కార్యక్రమంలో కానీ, ఏదైనా ఒక ఫంక్షన్ లాంటిది జరిగే అవకాశం ఉంటుంది. అలాగే గృహంలో కూడా ఎక్కువ పండగ వాతావరణం కనబడుతుంటుంది. మరి భాగ్యస్థానంలో ఏర్పడినటువంటి విద్యాయోగం ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో వారు నూతన ఉపాధి అవకాశాల కొరకు ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్నా, చేస్తున్నటువంటి ఉద్యోగంతో పాటు అదనంగా ఏదైనా ఆదాయం కొరకు ఏదైనా పార్ట్ టైం లాంటిది కానీ, పార్ట్ టైం బిజినెస్ లాంటిది కానీ చేసుకున్న వారికి చాలా వరకు ఇది అనుకూలించే సమయం ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే రాను రాను ఈ మకర రాశి వారు గత 6.5 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ఏలినాటి శని ప్రభావం నుంచి నెమ్మదిగా ముందుకు వెళ్ళిపోవడం వల్ల తిరిగి మీ పూర్వవైభవాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది. అంటే ఇంచుమించుగా మీరు 2019, 2018 టైంలో ఉన్న విధంగా మళ్ళీ తిరిగి ఆ స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది. పోగొట్టుకున్నటువంటిది ఏదైనా విలువైనవి, అది స్థిరాస్తి కానీ, ఉద్యోగం కానీ, లేదంటే ఏదన్నా కారణాల వల్ల విడిపోయిన భార్యాభర్తలు కానీ, లేదంటే పిల్లలతో ఇబ్బందులు ఉంటే వాళ్ళు దూరం అయితే తిరిగి అందరూ ఒక చోట చేర్చి మళ్ళా త్వరలో మీ యొక్క ఆనందమైన జీవితం గడిపే సూచనలు అతి త్వరలో రాబోతున్నాయి. దానికి సంకేతంగానే ప్రస్తుతం ఏర్పడినటువంటి ఈ శుక్ర, బుధ, రవి గ్రహాలు మీకు అనుకూలం ఏర్పడడం జరిగింది. అలాగే మీకు ఏమైనా వృత్తిలో ప్రమోషన్ లాంటిది, అభివృద్ధి లాంటిది ఆగిపోయి ఉంటే మరి ఈ నెలలో అది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నది. ఇక కోణస్థానంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు అటు భాగ్యస్థానాన్ని, పంచమ స్థానాన్ని, రాశిని యాక్టివేట్ చేయడం వల్ల వ్యక్తిగతంగా మీలో ఉన్నటువంటి బలహీనతలకి స్వస్థ చెప్పి కొత్త ఆలోచనలతో కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. మీలో క్రమశిక్షణ పెరుగుతుంది. వ్యసనాల నుంచి, బలహీనతల నుంచి బయటపడతారు. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. మీకు కానీ మీ సంతానానికి కానీ కొత్త ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది. అలాగే ఏదైనా కొత్తగా వివాహం జరిగిన వారికి మరి సంతానం కొరకు ఎదురు చూస్తుంటే పూర్వపుణ్యం ఫలించి మరి సత్సంతానం ఈ సమయంలో కలిగే అవకాశం ఉంటుంది. సో భాగ్యస్థానం యాక్టివేట్ చేయడంలో జాతకుడికి అటు ఈ బుధాదిత్య యోగంతో పాటు ఆ యోగం పైన గురుదృష్టి ఉండడం వలన ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్య కొరకు విదేశ ప్రయత్నాలు కానీ, లేదంటే ఏదన్నా పిహెచ్డి, డాక్టరేట్ లాంటి చేద్దాం అనుకున్న వాళ్ళకి మంచి గురువు లభించడం వలన మీ యొక్క డెస్టినేషన్ సకాలంలో చేరుకొని విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయో మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి కుంభరాశి వారికి ఈ వారం అనుకూలించే గ్రహాలు శుక్రగ్రహం, బుధగ్రహం,
రవిగ్రహం చక్కగా అనుకూలించడం వల్ల ముఖ్యంగా ఈ రాశి వారికి యోగకారకుడైనటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో సంచరించడం ఈ రాశి వారికి నిజంగా చాలా రోజులుగా పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడడం జరుగుతుంది. ఒక గురువు ద్వారా కానీ మీ శ్రేయోభిలాషుల్లో ఒక పెద్దవారి ద్వారా మీ సమస్యలు చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశివారు ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో, చాలా వరకు వివాహ సంబంధాలు బాగా దగ్గరకు వచ్చి మిస్ అవుతున్నాయో అటువంటి వారికి మరి త్వరలో మీ యొక్క సమస్య పరిష్కారమై ఒక చక్కని వివాహ సంబంధం మీకు కుదిరే అవకాశం ఉంటుంది. పైపెచ్చు గతంలో మీరు ఏదన్నా వివాహం కొరకు ప్రయత్నం చేసి ఉండగాని, ఎవరన్నా ఇష్టపడి ఏదో కారణం వల్ల అది క్యాన్సిల్ అయ్యి ఉండి కానీ మరి ఇంకా వారికి వివాహం జరగకుండా ఉంటే ఒక్కసారి మళ్ళీ మీరు వారితో సంప్రదించి మీలో ఉన్నటువంటి లోటుపాట్లని స్వయంగా ఒప్పుకొని వారిని కన్వీనియన్స్ చేయడం వల్ల ఆగిపోయినటువంటి వివాహం తిరిగి జరిగే అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు కూడా ఈ సమయంలో పరిష్కార మార్గంగా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా మరి శుక్రుడు బలవంతుడై ఉండడం వలన ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉన్నాయి. వ్యక్తిగతంగా వారి యొక్క ఆకర్షణ పెరగడం వల్ల మరి ఇది ఏ రంగంలో ఉన్నా వాళ్ళకి గొప్ప అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సినిమా, టీవీ, వీడియో కళారంగాల్లో ఉన్న వాళ్ళకి, వ్యక్తిగత టాలెంట్ ఉన్న వాళ్ళకి చక్కని గుర్తింపు, విదేశ అవకాశాలు లాంటివి రావడం జరుగుతుంటుంది. మీ యొక్క వేతనం కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద మీ యొక్క జీవన విధానంలో కంప్లీట్గా జీవన విధానంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి చతుర్థ స్థానంలో ధన లాభాధిపతి గురువు యొక్క సంచారం అతి బలవంతుడై ప్రస్తుతం గురువు చతుర్థ స్థానంలో స్థిరపడి ఉండడం జరిగింది. ఈ కారణం వల్ల జాతకుడు ఏదైనా గృహం కొనుక్కునే ప్రయత్నం కానీ, ఏదైనా ఉన్న ఇంటి నుంచి వేరే గృహానికి మారే ప్రయత్నం కానీ చేసుకుంటే 100% జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా నూతన ఉపాధి అవకాశాల కొరకు ఈ సమయంలో జాతకుడు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారడానికి కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం. అయితే సాధ్యమైనంత వరకు జాతకుడు తన వ్యక్తిగతంగా తన దగ్గర ఉన్నటువంటి వనరులతోనూ అధికమైనటువంటి పెట్టుబడి పెట్టకుండా, ఎటువంటి రుణము చేయకుండా ఉన్నదాన్ని అభివృద్ధి చేసుకోవాలి తప్ప కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించామనుకున్న వాళ్ళు ఉన్నదాంతోనే చిన్నగా స్టార్ట్ చేసుకుంటే మంచిది తప్ప లేనిపోని ఆర్భాటంతో అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టడం వల్ల తిరిగి ఆ ధనాన్ని మీరు చూసే అవకాశం ఉండదు. కాబట్టి ఏదైనా కొత్తగా చేద్దాం అనుకున్న వాళ్ళు ఉన్నంతలోనే సింపుల్గా చేసుకోవడం బెటర్. అదే ధనస్థానంలో, కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల సాధారణంగా ఈ సమయంలో జాతకులు ఉన్న ప్రాంతం నుంచి కుటుంబాన్ని విడిచిపెట్టి కొద్దిగా దూరం వెళ్ళే యోగం కూడా కనబడుతుంది. ఆ కారణం వల్ల విద్యార్థులైతే చదువు నిమిత్తం కానీ, నిరుద్యోగులైతే ఉద్యోగ నిమిత్తం ఉన్న ఊరిలో కాకుండా వేరే ప్రాంతంలో, వేరే దేశంలో కానీ, వేరే రాష్ట్రంలో కానీ ప్రయత్నం చేయడం వల్ల 2 విధాలా మీకు కలిసి వచ్చి అటు ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది, అలాగే కుటుంబానికి కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కొత్తగా ఉపాధి అవకాశాల కొరకు వెతుకుతున్న వారు ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళడం వల్ల చాలా శుభం జరిగే అవకాశం ఉంటుంది. మీకు కూడా వ్యక్తిగతంగా, ఆర్థిక పరంగా, ధన సంపాదన పరంగా చాలా అనుకూలమైన స్థితి ఏర్పడుతుంది. అయితే అష్టమ స్థానంలో ఏర్పడినటువంటి ఈ శుక్ర, అష్టమ స్థానంలో ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం మరి ముఖ్యంగా విద్యార్థులకి, నిరుద్యోగులకి సడన్గా అనూహ్యంగా ఒక మార్పు వచ్చే అవకాశం ఉంది. మీరు ఒక ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంటే అనూహ్యంగా వేరే ఉద్యోగం లాంటిది వచ్చే అవకాశం ఉంది. అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువుల ద్వారా ఒక శుభ క్షేమ సమాచారాన్ని అందుకోవడం వల్ల కానీ, వారు ఆహ్వానం మీద మీరు అక్కడికి వెళ్ళి మీ జీవన విధానాన్ని సాగించడం కానీ జరిగే అవకాశం ఉంది. ఏదైనా అధిక శ్రమ తప్పనిసరి. ఈ రాశి వారికి ఈ సమయంలో ఏ ప్రయత్నం చేసినా అది సునాయాసంగా జరగదు. చేస్తున్న కార్యక్రమాలు మధ్యలో ఆగినట్టే ఆగి తిరిగి మళ్ళా పునఃప్రారంభించడం వల్ల పూర్తిగా సక్సెస్ పొందే అవకాశం ఉంటుంది. మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నంలో ముఖ్యంగా ఈ వారం ఈ రాశి వారికి కలిసి వచ్చే అదృష్టం ఏంటంటే, శుక్రుడు స్వక్షేత్రంలో అష్టమ స్థానంలో ఉండడం వల్ల మరి ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా
మరి మీకు వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఇది కూడా చాలా చక్కని ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా స్త్రీలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అంటే ఈ శుక్రుడి పైన శని యొక్క కోణ దృష్టి ఏర్పడడం వల్ల మరి ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి అటు వివాహ ప్రయత్నం ఫలిస్తుంది, అటు ఉద్యోగ ప్రయత్నం కూడా ఫలిస్తుంది. అయితే ఏంటంటే ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మీరు ఏదైనా ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే అనూహ్యంగా వేరే యాంగిల్లో మీరు గతంలో ప్రయత్నం చేసిందో కొత్తదో ఉద్యోగం రావడం జరుగుతుంది. అలాగే వివాహ విషయంలో కూడా అప్పటిదాకా మీరు ఒక సంబంధం కొరకు మాట్లాడుతూ ప్రయత్నాలు చేస్తుంటే అనూహ్యంగా ఆల్ ఆఫ్ ది సడన్ ఇంకొక సంబంధం వచ్చి వివాహం కూడా తొందరగా కూడా జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మరి ఈ వారంలో ఈ రాశివారు వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకుంటే మంచిది. ఇంకా సప్తమ స్థానంలో బుధగ్రహ సంచారం ఉచ్చస్థితుడై ఉండడం వల్ల, రవితో కలిసి ఉండడం వల్ల మీకన్నా ఉన్నత హోదా కలిగి బాగా విద్యావంతురాలై ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగం కానీ పెద్ద ఉద్యోగంలో ఉన్నటువంటి భార్య లేదా మీకు భర్త వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఈ సమయంలో వివాహ ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా మీ యొక్క స్థాయి కన్నా ఉన్నత స్థాయి సంబంధం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ దానికోసం మీరు ఏమాత్రం సంకోచించకుండా ఖచ్చితంగా అది యాక్సెప్ట్ చేస్తే తొందరగా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే రాశిలో ఉన్నటువంటి రాహు మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తుంటారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు ఏదో విధంగా తర్జన భర్జన చేస్తూ ఇది మనకే ఎందుకు వచ్చింది అన్నటువంటి అపోహలు విడిచిపెట్టి ఇచ్చిన అవకాశం లేదంటే వచ్చిన అవకాశం భగవంతుడు ఇచ్చిందిగా భావిస్తే 100% దాన్ని మీరు స్వీకరించగలుగుతూ ఉంటారు. లేదా ఇలాగ వచ్చిన ప్రతిదాన్ని కూడా దానికి దీనికి నిర్ణయం సరిగ్గా తీసుకోలేక ప్రతిదాన్ని కూడా ఏదో సక్సెస్ఫుల్గా వెళ్దామని దాన్ని అనేక రకాల వంకలు పెడుతుంటే వచ్చిన అవకాశం పోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సమయంలో వృత్తిపరంగా మాత్రం 100% జాతకుడికి మార్పు ఇండికేట్ చేస్తుంది. దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు తృతీయ స్థానంలో సంచరిస్తూ అతి తొందరలో అంటే నెక్స్ట్ వీక్లోనే మీకు వక్రగమనం పొందడం వల్ల మరి ఈ రాశిలో ఉన్నవారికి ఉద్యోగ మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. లేని పక్షంలో ఏదో విధంగా సడన్గా అయినా ఉద్యోగం మారవలసి ఉంటుంది. కాబట్టి దాని కొరకు ముందుగానే జాతకుడు ఏర్పాటు చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా 100% మారచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి చాలా వరకు సక్సెస్ఫుల్గానే ఉంటుంది. అయితే మీరు సొంత ప్రాంతంలో కాకుండా అంటే ఎక్కడైతే మీరు ఉండి ఎక్కడైతే మీరు డిగ్రీ పూర్తి చేశారు పేరెంట్స్ ఎక్కడ ఉంటారో అక్కడ కాకుండా వేరే ప్రాంతంలో మీరు వేరే రాష్ట్రంలో కానీ వేరే దేశంలో కానీ ప్రయత్నం చేయడం వల్ల ఈ సమయంలో మీకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా కూడా మరి ఈ వారంలో లేదా ఈ నెలలో గృహ నిర్మాణం కానీ ఇంటి స్థలం కానీ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి కూడా కుజుడు చతుర్థ స్థానంలో ఉండడం అలాగే శని భగవానుడు 12వ స్థానంలో సంచరించడం వల్ల ఏదో కారణంగా మీరు రుణం చేయవలసి ఉంటుంది. కాబట్టి మరి ఈ సమయంలో మీరు ఏదైనా గృహం లాంటిది కొనుక్కుంటే 100% మీకు తగిన ధనం దొరుకుతుంది. అలాగే గృహం కూడా సమకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమాత్రం భయపడకుండా ఎవరికన్నా అప్పు ఇవ్వడానికో లేదంటే ఏదన్నా ఇంకొక వస్తువులు కొన్నాకో అలాంటి దానికైతే మీరు రుణం చేయక్కర్లేదు. కేవలం గృహ నిర్మాణం కొరకు కానీ ఇంటి స్థలం పొలము భూమి అటువంటి కొనుక్కోవడానికి అప్పు చేస్తే అది ఖచ్చితంగా దానివల్ల మీకు కలిసి వస్తుంది. అదే మీరు వ్యాపారం చేద్దామనో షేర్లో పెట్టుబడి పెడదామనో ఎవరికన్నా అధిక వడ్డీకి అప్పిద్దామనో అప్పు చేస్తే మాత్రం 100% తిరిగి పోగొట్టుకొని దానివల్ల అనేక కష్ట నష్టాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏదైనా ధనం పెట్టుబడి పెట్టే విషయంలో కానీ ఒకరికి ఇచ్చే విషయంలో కానీ 1కి 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. ముఖ్యంగా ఎవరైతే చాలా వరకు ఆర్థికపరమైన ఇబ్బందులు లేదంటే వివాహాలు ఆలస్యం అవడం కుటుంబంలో అందరూ నిరుద్యోగులుగా ఉండడం ఇటువంటి కొన్ని కారణాలు మీ జాతకంలో ఉన్నటువంటి పితృదోషాలకు కూడా కారణం అవ్వచ్చు. ఈ విధంగా ఎవరైతే ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ వారంలో ఏర్పడినటువంటి అంటే ముఖ్యంగా అక్టోబర్ 2వ తారీఖున ఏర్పడినటువంటి మహాలయ అమావాస్య రోజు
మరి పితృదేవతల యొక్క సంతృప్తి కొరకు ఆ రోజు ఏదైనా దేవాలయంలో కానీ ఎవరికైనా తీసుకున్న వారికి మరి వారు వంటకి సరిపోయే విధంగా బియ్యం, పప్పు, చింతపండు, కొన్ని ఆకుకూరలు వాళ్ళకి బహుమతిగా కానుకగా ఇవ్వడం వల్ల మరి ఈ పితృదోషాలు ఉన్న వాళ్ళకి ఈ అమావాస్య రోజు చేసే ఈ దాన కార్యక్రమం 100% మీ యొక్క దోషాలు పరిహారం అవుతాయి. అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా వరకు సాల్వ్ అవుతాయి. ఈ విధంగా చేయలేని వారు కనీసం ఆ 2వ తారీఖు అక్టోబర్ 2వ తారీఖు అమావాస్య రోజు ఏదైనా గోశాలకు వెళ్ళి కానీ లేదంటే మీ సమీపంలో ఉన్నటువంటి గోవుకి ఏదో విధంగా ఒక నానబెట్టినటువంటి నవధాన్యాల్లో ఏదో ఒకటి, ముఖ్యంగా గోధుమలు కానీ లేదంటే శనగలు కానీ నానబెట్టి విధి విధానంగా గోవుకి బెల్లంతో కలిపెట్టి ఆ గోవుకి ప్రదక్షిణ చేయడం వల్ల ఖచ్చితంగా కూడా మీకు ఈ విధంగా ఉన్నటువంటి దోషాలు పరిహారమై అద్భుతంగా రాబోయే సంవత్సరం అంతా కూడా మీకు మంచి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని రోజుల్లో చేసే కార్యక్రమాలు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అందులో ఈ మహాలయ పక్షంలో వచ్చే అమావాస్య, దాని తర్వాత మీకు అక్టోబర్ 3 నుంచి మరి దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి మరి ఈ సమయంలో ఎవరైతే అమ్మవారి ఆరాధన, లక్ష్మీ ఆరాధన చేస్తుంటారో వారికి అఖండ సౌభాగ్యం కలిగే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా మీరు పెద్దగా ఏమీ కష్టపడక్కర్లేదు. ఈ 3వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే నవరాత్రి రోజు చక్కగా ఒక మంచి టైం మీరు ఎన్నుకొని, అది వీలైతే ప్రాతకాల వేళ సూర్యోదయానికి ముందుగానే మీరు మీ యొక్క కాలకృత్యాలు తీర్చుకొని మీకు ఇష్టమైనటువంటి ఏదో ఒక భగవంతుడు సంబంధించినటువంటి శ్లోకాన్ని లేదంటే అందరికీ సౌభాగ్యాన్ని, ధనాన్ని ఇచ్చే కనకదార స్తోత్రాన్ని ప్రతిరోజు ఒక నిర్దిష్టమైన సమయంలో నవరాత్రులు ముగిసే వరకు కూడా సుమారుగా ఈ 9 రోజులు విధి విధానంగా దాన్ని పారాయణ చేయడం కానీ లేదంటే శ్రద్ధగా వినడం చేయడం వల్ల సాధ్యమైనంత వరకు ఈ 9 రోజులు నియమంగా ఉంటూ సాత్విక ఆహారం తీసుకుంటూ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు, ఎటువంటి వ్యసనాలకి లోను కాకుండా కేవలం సాత్విక ఆహారం తింటూ నియమంగా ఉండడం వల్ల ఖచ్చితంగా మీకు మంచి సమయం మారుతుంది. అలాగే గ్రహంలో అంటే జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా సాల్వ్ అయ్యి మీకు చాలా వరకు మంచి ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మనం కొన్ని పర్వదినాల్లో చేసే విధంగానే ఈ దసరాలో ఈ 9 రోజులు ఎవరన్నా సరే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు చేయడం వల్ల ముఖ్యంగా జాతకంలో శనిగ్రహం ద్వారా వచ్చే దోషాలు, రాహుగ్రహం ద్వారా వచ్చే దోషాలు చాలా వరకు అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు అవి పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు ఎంతగా వీలైతే అంతగా చేయడం వల్ల ఎక్కువ విజయావకాశాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.